నమస్తే. వెల్కమ్ టు సాగర్ సింధురు యూట్యూబ్ ఛానల్. లోకంలో మనిషికి కావాల్సిన ముఖ్యమైనటువంటి 3 మూలకాలు. మొట్టమొదటిది ఆరోగ్యము, రెండవది డబ్బు లేదా ఐశ్వర్యము, మూడవది మనశ్శాంతి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఈ 3 మీకు లభ్యమయ్యాయా? అవ్వలేదా? మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని పరిశీలించండి. ఈ 3 కలిసి ఆరోగ్యము, డబ్బు, మనశ్శాంతి ఈ 3 కలిసి ఎంతమందికి లభిస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. అందరూ అనుకుంటారు యావత్తు జీవితం మొత్తం ఈ 3 కోసమే విశ్వ ప్రయత్నాలు మనం చేస్తున్నా కూడా ఎందుకని ఇంకా పేదరికం, ఇంకా అనారోగ్యం, ఒక్కరోజు కూడా శాంతి లేనటువంటి జీవితం. ఇది దాదాపుగా 95% మనుషుల్లో ఉండనే ఉంటుంది. కానీ మిగిలిన 5% ఉన్నారు. వారికి సమస్త ఐశ్వర్యాలు ఉంటాయి, ఆరోగ్యము ఉంటుంది, అదేవిధంగా శాంతి కూడా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మరి అందరూ మనుషులే కదా, వారికి లభించి మనకు ఎందుకు లభించదు? ఎందుకంటే ప్రపంచంలో దేన్నైనా పొందాలన్నా, నాశనం చేయాలన్నా ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రాసెస్డ్ సీక్వెన్స్ ఉంటుంది. ఎవరైతే డబ్బును, ఆరోగ్యాన్ని, శాంతిని కలిపి సంపాదించుకునే ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో వారికి ఈ ప్రాసెస్ తెలుసు. ఎవరైతే నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను కోట్ల కొద్ది డబ్బు సంపాదించేయాలి, కానీ మనశ్శాంతిగా ఉండాలి అని పిచ్చి కలలు కంటూ ఉంటారో, ఎప్పటికీ అవి దొరకకుండా బాధపడుతూ ఉంటారో వారికి ఈ ప్రాసెస్ తెలియదు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను, నీకు డబ్బు కావాలా, జ్ఞానం కావాలా అంటే చాలామంది, మనలో చాలామంది డబ్బే కావాలి అంటారు. జ్ఞానము పొంది తర్వాత డబ్బు పొందడం లాంగ్ ప్రాసెస్, నాకు డైరెక్ట్గా డబ్బే కావాలి. కానీ మిత్రులారా, ఒక్క విషయం ఆలోచించండి. ఎవరైతే మొదట జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టి జీవిస్తున్నారో వారు సమస్తాన్ని సంపాదించుకున్నారు, ఈ ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నారు. జ్ఞానం గురించి పట్టించుకోకుండా కేవలం డబ్బు కోసం మాత్రమే విపరీత ప్రయత్నాలు చేసేవారు ఆ మిగిలిన ఐశ్వర్యవంతుల కింద పని చేస్తూ ఉంటారు. చూడండి, సూటిగా ప్రశ్న, నేను ఎందుకు ఆరోగ్యంగా ఉండటం లేదు? ఎప్పుడు చూసినా ఏదో అనారోగ్యము, మానసిక అశాంతి, జీవితం అల్లకల్లోలంగా ఉంది. ఎందుకంటే మనము ఒక ముఖ్యమైనటువంటి నియమాన్ని మనం అనుసరించడం లేదు. అదేంటంటే లా ఆఫ్ ఆర్డర్, ప్రకృతి యొక్క క్రమ నియమం. సూర్యుడు ఒకే సమయానికి ఉదయిస్తాడు, ఋతువులు ఒకే సీక్వెన్స్లో అవి వస్తూ పోతూ ఉంటాయి. ఈ సృష్టిని బాగా గమనిస్తే సృష్టి మొత్తం ఒక క్రమ పద్ధతిలోనే జరుగుతూ ఉంటుంది. క్రమం లేకుండా ఈ సృష్టిలో ఏదీ జరగదు. ఒక విత్తనం నాటితే మొదట వేర్లు వచ్చి, కాండం వచ్చి, ఆకులు, కొమ్మలు వచ్చి, తర్వాత పువ్వులు పుష్పించి, తర్వాత కాయలు, పండ్లు మనకు లభిస్తాయి. ఇదంతా ఒక ప్రాసెస్. గర్భంలో ఒక శిశువు పెరిగి ప్రసవం జరిగేంత వరకు 9 నెలల పాటు క్రమ పద్ధతిలో అవయవాలు అనేటివి ఏర్పడి ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ జరుగుతుంది. అంతెందుకండి, మనం కాలికి బూట్లు, షూ వేసుకోవాలన్నా కూడా మొదట కాళ్ళు తుడుచుకుంటాం, సాక్స్ వేసుకుంటాం, తర్వాత బూట్లు వేసుకొని లేసులు కట్టుకుంటాం. ఈ పద్ధతి అటు ఇటు తారుమారైందనుకోండి, ఆ పని జరగదు. అంటే ప్రకృతిని బాగా గమనిస్తే ఎక్కడ క్రమం ఉంటుందో అక్కడ మాత్రమే నిర్మాణము, స్థిరత్వము ఉంటుంది. ఇల్లు కట్టాలంటే మొదట పైకప్పు వేసేయడం, తర్వాత గోడలు కట్టడం, తర్వాత పునాది వేయడం, ఇది సాధ్యం కాదు. అందులో స్థిరత్వం ఉండదు. మనిషి ఎగ్జాక్ట్గా ఇక్కడే తప్పు చేసేస్తున్నాడు. అంటే అన్నీ కావాలి, ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలి, శాంతి కావాలి. మరి అవి ఎలా లభిస్తాయో మాత్రం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం మాత్రం వద్దు. నాలెడ్జ్ ఈజ్ వెల్త్.
ఎవరైతే మొట్టమొదట జ్ఞానాన్ని సంపాదిస్తారో ఆ జ్ఞానము చేత తమకు కావలసిన సమస్తాన్ని సాధించుకోగలుగుతారు, స్థిరంగా ఉండగలుగుతారు. అందుకే మన ఓటు ఎప్పుడూ కూడా జ్ఞానానికే వేయాల్సి ఉంటుంది. మీకు ఆరోగ్యం కావాలా, డబ్బు కావాలా, శాంతి కావాలా? మరి ఆరోగ్యం కావాలనుకున్నప్పుడు ఆరోగ్యం పొందడానికి ఎంతోమంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సరైనటువంటి ప్రయత్నము, సరైనటువంటి క్రమ పద్ధతిలో ఉన్నటువంటి ఆ యొక్క నిర్వహణ తెలిసిన వాళ్ళు, విద్య తెలిసిన వాళ్ళు సంపూర్ణ ఆయుష్తో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నారు. మరి డబ్బు ఎలా సంపాదించాలి? ద మెకానిజం ఆఫ్ మేనిఫెస్టేషన్, అంటే మనకు కావలసిన సమృద్ధిని మనం ఈ యొక్క ప్రపంచం నుంచి ఎలా మన వైపుకు ఆకర్షించుకోవాలి? మరి ఈ ఆకర్షణ నియమం, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్న వాళ్ళు కోట్లకు అధిపతులు అయిపోయి సమృద్ధిని సాధించుకుంటున్నారు. వారు ఆ నియమం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసుకుని ఫాలో అవుతున్నారు. అందుకే డబ్బు సంపాదించగలుగుతున్నారు. మరి మనశ్శాంతి కావాలి, నేను సదా సంతృప్తుడినై జీవించాలనుకున్నప్పుడు తానెవరో తాను తెలుసుకుని తన యొక్క ఆధ్యాత్మిక శక్తిని ఉద్దీపన చేసుకుని తన యొక్క ఆత్మజ్ఞానంతో వారు సదా సంతోషంగా శాంతిగా ఉంటున్నారు. అంటే ఒకటి అర్థం చేసుకోండి, మనం ఏది పొందాలన్నా, ఏది సృష్టించుకోవాలన్నా, మనకు లేని దాన్ని ఏది సృష్టించుకోవాలన్నా లా ఆఫ్ ఆర్డర్, ఒక క్రమ పద్ధతిలో ఉన్నటువంటి జ్ఞానము మనం పొంది తీరాల్సి ఉంటుంది. ముందుగా జ్ఞానం పొందడానికి మన సమయాన్ని, శ్రద్ధను వెచ్చించాల్సి ఉంటుంది. ఆరోగ్యం పొందడానికి నువ్వేం చేస్తున్నావు? ప్రాణాయామం చేస్తున్నావా? యోగా చేస్తున్నావా? ఫిట్నెస్ సెంటర్స్కి వెళ్తున్నావా? మరి ఇంట్లోనే కూర్చొని ఒక సిస్టమేటిక్గా వ్యాయామం చేస్తున్నావా? సరైనటువంటి పోషకాహారము, సరైనటువంటి ఆహారపు అలవాట్లు, సరైనటువంటి స్లీప్ సైకిల్, ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నామా? అంటే ఇవి వద్దు, ఇవి చేయకూడదు, కానీ ఆరోగ్యం కావాలి. మరి డబ్బు రావడానికి ఒక క్రమ పద్ధతిలో ఉన్నటువంటి మేనిఫెస్టేషన్ ప్రాసెస్ని నువ్వు ఉపయోగిస్తున్నావా? అంటే ఎవరో ఏదో లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోలు చూడడం, అందులో చెప్పినట్టుగా కేవలం పేపర్ తీసుకుని అఫర్మేషన్ రాస్తూ కూర్చోడం, ఈ విశ్వము నేనేం అడిగితే అది ఇస్తుంది, ఈ విశ్వానికి నేను కనెక్ట్ అవ్వాలి. అసలు విశ్వానికి కనెక్ట్ అవ్వడం అంటే ఏంటి? ఈ విశ్వం నీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తుందా? మరి ఎందుకు ఇవ్వాలి? నీకే ఎందుకు ఇవ్వాలి? మీరు కేవలం పేపర్లో మీ అఫర్మేషన్ రాస్తే విశ్వం దాన్ని అర్థం చేసుకుని మీ కోరికలను ప్యాక్ చేసి మీ ముందుకు పంపిస్తుందా? ఇది జరుగుతుందా? కేవలము మూర్ఖులు, కేవలం అజ్ఞానులు, కేవలం బద్ధకస్తులు మాత్రమే ఈ పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుంటారు. చూడండి, ఈ లోకంలో అదృష్టం కానీ దురదృష్టం కానీ ఏదీ లేదు. అది కేవలం మనకి ఏదైనా ప్రతిఫలం వచ్చినా, మన నుంచి ఏదైనా పోయినా ఒక క్రమ పద్ధతిలోనో జరిగినటువంటి కర్మల వల్ల జరుగుతుంది. మన అదృష్టాన్ని, నిజానికి అదృష్టం అంటే ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో ఉన్నటువంటి ప్రయత్నమే మనకు ఫలితాన్ని నిర్దేశిస్తుంది. అదే నిజంగా అదృష్టం. మీకు ఉత్తి పుణ్యాన ఈ విశ్వము లోకంలో ఏది ఇవ్వదు. ఎందుకంటే ఫ్రీ అనే ఆప్షను ఈ సృష్టిలో లేదు. ఈ ప్రకృతి మొత్తం ఒక గంభీరమైన, అద్భుతమైనటువంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. నువ్వు ఎంత ఇస్తే నీకు అంత తిరిగి ఇవ్వబడుతుంది. నువ్వు ఏమి ఇస్తే దానికి సంబంధించి నీకు తిరిగి ఇవ్వబడుతుంది. నువ్వు ఏమీ ఇవ్వకుండా ఈ విశ్వం నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వదు. అసలు విశ్వం ఇవ్వడానికి విశ్వానికి చైతన్యం లేదు. నీ లోపల ఎప్పుడైతే అంతర్గత నిర్మాణం జరుగుతుందో, బయట ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కానీ, సంపదను కానీ, ఐశ్వర్యాన్ని కానీ, శాంతిని కానీ నువ్వు నీ లోపలికి ఆహ్వానించడానికి, ఆకర్షించడానికి మొట్టమొదట నీ లోపల నిర్మాణం జరగాలి. ఒక క్రమ పద్ధతి ప్రకారము నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ జరగాలి. నీ మనసులోని భావాల నిర్మాణం జరగాలి. నీ నర్వస్ సిస్టంలో నిర్మాణం జరగాలి. పూర్తిగా నీ అస్తిత్వంలోనే, నీ వ్యక్తిత్వంలోనే నిర్మాణం జరగాలి. క్రమ పద్ధతి లేకుండా ఏది పొందినా అది స్థిరత్వాన్ని ఇవ్వదు. ఇది ప్రకృతిని గమనిస్తే అర్థమవుతుంది. కాబట్టి మరి మనం ఆరోగ్యం పొందడానికి ఏ క్రమ పద్ధతిని ఆశ్రయించి సాధన చేస్తున్నాం, సంపదన పొందడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం, అదేవిధంగా మనశ్శాంతిని పొందడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాం.
చూడండి ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం అంటే, మనిషికి ఈ మూడు కావాలి. డబ్బు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము ఇవన్నీ కావాలి. కానీ దానికి సంబంధించినటువంటి సాధన, ప్రయత్నము మాత్రం వద్దు. మనిషి ఫలితాన్ని ప్రేమిస్తాడు కానీ ఫలితం పైన మోజు కలిగి ఉంటాడు కానీ పద్ధతి పైన, సాధన పైన మాత్రము దాన్ని ప్రేమించడు. అది వద్దు, అన్ని షార్ట్ కట్లో రావాలి. ఇది నిజంగా సాధ్యమవుతుందా? నువ్వు నిజంగా గనుక జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోవాలంటే గురువులను ఆశ్రయించాలి, లేదా పరోక్షంగానైనా సరే ఆ జ్ఞానాన్ని సంపాదించాల్సి ఉంటుంది. మొట్టమొదట జ్ఞానం మనకు దివ్యమైనటువంటి ఆయుధం అవుతుంది. చూడండి, ఆరోగ్యాన్ని పొందాలంటే కొంతమంది ఇవి కూడా చేస్తారు. యోగాసనాలు, ప్రాణాయామాలు 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటాడు. నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి యోగా ప్రాణాయామం చేస్తుంటారు. ఇప్పటికీ బీపీ బిళ్ళలు, షుగర్ మాత్రలు వేసుకుంటూనే ఉంటారు. కొంతమంది అఖండ ధ్యానం అంటూ రోజుల కొద్ది, నెలల కొద్దీ కూడా రాత్రంతా కూడా మేలుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ వారిలో కోపము, ద్వేషము, భయము, ఆందోళన ఇప్పటికీ బయటికి పోవు. కొంతమంది ఏం చేసినా కూడా ఎప్పుడు అశాంతితోనే ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే కేవలం సరైనటువంటి జ్ఞానం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్తాడు, ఎత్తత్ జ్ఞానం తతం మమః, అంటే ఏది సరైనదో ఆ జ్ఞానము నేనే. మరి సరైనటువంటి జ్ఞానమే సాక్షాత్తు భగవంతుడు అంట. మరి ఈ సరైనటువంటి జ్ఞానాన్ని, ఆరోగ్యం పొందడానికి ఏ విధమైనటువంటి ప్రాణాయామాలు, ఏ ఆసనాలు, ఏ రోగానికి తగ్గట్టుగా ఆయా ఆసన ప్రాణాయామ సీక్వెన్సులు, ఏ తర్వాత ఏ ఆసనం వేయాలి, ఏ ప్రాణాయామం తర్వాత ఏ ప్రాణాయామం చేయాలి, ఏ ముద్ర తర్వాత ఏ ముద్ర చేస్తే ఆ సీక్వెన్స్ సెట్ అయ్యి ఆరోగ్యం సిద్ధిస్తుందో ఒక అనుభవపూర్వకమైన శాస్త్రీయపరమైనటువంటి జ్ఞానం నేర్చుకోవాలి, సాధన చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, నీకు కావాల్సిన డబ్బును, ఆరోగ్యాన్ని, అదేవిధంగా నచ్చినటువంటి ఉద్యోగాన్ని, నచ్చిన మనిషిని, నీకు కావాలని నచ్చిన కారు, బంగ్లాలను, సంపదను మొత్తం సృష్టించుకోవడానికి నీ లోపల ఎటువంటి నిర్మాణం జరగాలి, నువ్వు ఎలాంటి వైబ్రేషన్స్ని నీ బాడీలో నుంచి ఈ యొక్క సృష్టికి అందించాల్సి ఉంటుంది, ఈ మేనిఫెస్టేషన్ మెకానిజం నిజంగా ఎలా పనిచేస్తుంది అన్నటువంటి జ్ఞానం సంపాదించుకోవాలి. తానెవరో తాను తెలుసుకొని, నేను యొక్క శరీరాన్ని కాదు, అహంకారాన్ని కాదు, నా ఐడెంటిటీని కాదు, నేను కేవలం శుద్ధ చైతన్య పరమాత్మ స్వరూపాన్ని నేను తెలుసుకొని ఆత్మజ్ఞానాన్ని, సెల్ఫ్ రియలైజేషన్ పొందినప్పుడు, అప్పుడు కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ప్రపంచం నాశనం అయిపోయినా కూడా చిరునవ్వుతో శాంతిగా జీవించడం సాధ్యమవుతుంది ఆత్మజ్ఞానం పొందినప్పుడు. మరి ఇది పొందకుండా శాంతి ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి ఈ సిస్టమేటిక్గా ప్రకృతి యొక్క లా ఆఫ్ ఆర్డర్ అనే ప్రకృతి నియమాన్ని అనుసరించి మనం సాధన చేయాలి. దేంట్లో కూడా, యోగా అయినా, లా ఆఫ్ అట్రాక్షన్ అయినా, సెల్ఫ్ రియలైజేషన్ అయినా కూడా. మరి ఈ పద్ధతి మనకు ఎవరు బోధిస్తారు? మేము బోధిస్తున్నాం 10 సంవత్సరాల నుంచి అందరికీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక గొప్ప యోగి కోర్సును, మేనిఫెస్టేషన్ కోర్సును, అదేవిధంగా సెల్ఫ్ రియలైజేషన్ కోర్సును లక్షలాది మంది ఇప్పటికీ సాధన చేస్తూ ఉన్నారు. మహర్షి తపోవన్లో 3 రోజుల పాటు ఒక రిట్రీట్ నిర్వహిస్తున్నాం మా ఆశ్రమంలో. ఇక్కడికి రండి. ఒక సీక్వెన్షియల్ నాలెడ్జ్ని, శాస్త్రీయపరమైనటువంటి జ్ఞానాన్ని, యోగా, లా ఆఫ్ అట్రాక్షన్, అదేవిధంగా సెల్ఫ్ రియలైజేషన్, ఈ 3 కోణాల్లో మేము లైఫ్ కోచింగ్ ఇస్తూ ఉన్నాం. కేవలం మీరు మాతో 3 రోజులు సాధన తీసుకోండి. 4వ రోజు నుంచి ఒక దివ్యమైనటువంటి మార్పు దిశగా మీ జీవితం ప్రారంభమవుతుంది. మనం ఫలితాన్ని కాదు, పద్ధతిని, క్రమ పద్ధతిని ప్రేమించాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రమ పద్ధతి, క్రమమైనటువంటి సాధన, సరైనటువంటి సాధన మాత్రమే స్థిరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మనం దేనైనా పొందడం ముఖ్యం కాదు, ఆ పొందిన దాన్ని సదా స్థిరంగా నిలుపుకోవడమే అసలైనటువంటి విద్య, సాధన కూడా. మరి 3 రోజుల యొక్క లైఫ్ కోచింగ్ రిట్రీట్కి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి సాధన నేర్చుకొని 10 మందికి దాన్ని నేర్పించి మీరు ఒక గొప్ప జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. నమస్తే.